లేకుండా నీ జీవితంలో ఏం సాధిస్తావు? ఆయన లేకుండా నీ జీవితంలో ఏం పొందుకోగలుగుతావు? ఆయనకి వేరే నీ బ్రతుకు ఎలా ఫలించింది? ఆయనకి వేరుగా ఉండి నీ జీవితాన్ని ఒక నిమిషమైన ముందుకు ఎలా కొనసాగించుకోగలుగుతావు? ఎందుకు ఆయనకి వేరుగా బ్రతకగలుగుతున్నారు? ఎందుకు బ్రతకాలని ఇష్టపడుతున్నారు? ఆయనకి వేరుగా బ్రతికితే నీ బ్రతుకు ఏం బాగుపడిద్ది? ఏం వేరుగా బ్రతుకుతున్నావు? వాక్యానికి దూరం, ప్రార్థనకు దూరం, సహవాసానికి దూరం, ఆదివారం ఆరాధనకు దూరం. ఆయనకి వేరే నిజమైన ద్రాక్షవల్లిని నేను తీగలు, మీరు నాకు వేరే మీరేం ఫలిస్తారు? నాకు వేరుగా వెళితే మీకు ఏం అభివృద్ధి అవుతుంది? నాకు వేరుగా ఉంటే మీ పిల్లలు ఎలా ఫలిస్తారు? నాకు వేరు అయి ఉంటే మీకు కలిగింది ఎలా బహు అభివృద్ధికరంగా మార్చబడుతుంది? వేరుగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు? వేరైనప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దించటలేదా? ఆయనకి వేరుగా ఉన్నానని నీ మనస్సాక్షి నిన్ను అడగట్లేదా? లేదు వాక్యానుసారంగా ప్రభు నిన్ను అడగట్లేదా? ఆయనకి వేరయ్యానని ఒక ఆలోచన నీకు ఎందుకు రావటం లేదు? ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసావు, ఈ రోజు ఎంత చేస్తున్నావు? ఒకప్పుడు నీ పరిచర్య ఎంత, ఈ రోజు ఏం పరిచర్య చేస్తున్నావు? ఒకప్పుడు సహవాసం ఎంత చేసావు? సేవకులతోనైనా, మందిరంతోనైనా, సహవాసంలో ఉన్న బిడ్డలతోనైనా. ఈ రోజు నీ సహవాసం ఎంత? ఏమవుతుంది నీ సహవాసం? ఏమైంది నీ ప్రార్థనా జీవితం? ఏమైంది వాక్యానుసారంగా బ్రతకాలనుకున్న నీ జీవితం? ఎందుకని ఈ రోజు ఒకప్పుడు వాక్యం ఎంత బాగా చదివావు, ఈ రోజు వాక్యం చదువుతుంటే ఎందుకు నీ మాటలు తడబడుతున్నాయి? ఒకప్పుడు దేవుని కొరకు ఎంత వైరాగ్యంగా బ్రతికావు, ఈ రోజు ఆ వైరాగ్య జీవితాన్ని ఎందుకు వదిలిపెడుతున్నావు? ఎందుకని దేవునికి వేరుగా బ్రతుకుతున్నావు? వేరైన స్పృహ నీకు తెలియటం లేదా? న్యాయాధిపతులు 16:1 ఒక మాట ఉంటుంది. శాంసోను పాపం చేసిన తర్వాత తన ఆత్మ తనను విడిచిపెట్టి పోద్ది. శాంసోను వెంటనే పైకి లేచి ఫిలిష్టీలు అతను పట్టుకున్న తర్వాత తల యథావిధిగా తీసి ఇట్లా ఇదిలిచ్చినప్పుడు వెంట్రుకలు లేవు. దేవుని ఆత్మ తనను విడిచిపెట్టిపోయింది. అయ్యో, యెహోవా ఆత్మ ఎడబాసిన సంగతి కూడా శాంసోనికి తెలియలేదు. దేవునికి దూరమైన స్పర్శ నీకు తెలుస్తుందా? ఒకప్పుడు తండ్రి క్రమశిక్షణలో, తండ్రి యొక్క కనుచూపు పరిధిలో, తండ్రి యొక్క పరిస్థితుల యొక్క అడుగుజాడల్లో, ఆ యొక్క క్రమశిక్షణలో బ్రతికావు. ఈ రోజు దానికి వేరైన సొరక నీకుంటుందా? వేరైన సంగతి నువ్వు గ్రహించగలుగుతున్నావా? పరిచర్యకే గాని, ప్రార్థనకే గాని, వాక్యానికే గాని, సహవాసానికే గాని, అనునిత్యము దేవుడితో నడిచే పరిస్థితే గాని వేరై నువ్వేమవుతావు? త్రాగుబోతు అవుతావు. వేరైతే పాపానికి లోబడతావు. వేరైతే దుష్టుడు కబంధ హస్తాలోనికి వెళ్ళిపోతావు. వేరైపోతే లైంగిక విచారాల్లో పడిపోతావు, లౌకిక సంబంధాలలో పడిపోతావు, అక్రమ సంబంధాల్లో పడిపోయే ప్రమాదం ఉండిద్ది. దేవునికి వేరైపోతే సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు మీరు. దేవునికి వేరే మీ జీవితంలో ఏం బాగుపడతారు? ఈరోజు దేవుడి వైపు రా, ఒక తీర్మానం తీసుకో. ద్రాక్షవల్లి నా దేవుడు తీగలు మీరు, నాతో సహా ద్రాక్షవల్లి నా దేవుడు తీగలు మనం. ఆయనకి ఎంత వేరయ్యా? ఏ పరిస్థితులు వచ్చినా ఆయనకి వేరు అవ్వకూడదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనకి వేరు కాకూడదు. పొరపాటున ప్రాణమైన విడిచిపెట్టాలి కానీ ఆయన విడిచిపెట్టే పరిస్థితి మన జీవితంలో రాకూడదు. వస్తే రాని కరువు, తిందా 4 రోజులు పచ్చడి వేసుకొని తిందా, ఏమైంది? లేకపోతే 4 రోజులు పస్తు పనుకుందాం, దేవుణ్ణి విడిచిపెట్టవద్దు, దేవునికి వేరవ్వద్దు. ప్రభు చిత్తమైతే కొన్ని విషయాలు ఉండే రేపు ఆదివారం చెప్తా. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. మోకాళ్ళ మీద రండి, ఒక తీర్మానం తీసుకోండి. రా దేవుడికి అడిగి రా, పరిచర్య తీసుకో, పరిచర్యలోనికి రా, ఏదో ఒక పని చేయి. దేవుని మందిరంలో సేవకులతో నడువు, ప్రార్థన జీవితం కలిగి ఉండి, సహవాసం కలిగి ఉండి, ఆత్మీయ అనుబంధంలో ఉండి. వేరవ్వద్దు. బ్రదరు, మీకు దండం పెట్టి చెప్తున్నానయ్యా, వేరవ్వబాకండి, దూరం అవ్వబాకండి. మీకు తెలియదు, అపవాదిగాడు, వంచకుడు, కూనీకోరుడు, కుట్రవాడు, వాడు కుయుక్తి గలవాడు, పాపంలో పడేసి దేవుడికి వేరు చేసి మిమ్మల్ని దేవుని సన్నిధికి రాకుండా మిమ్మల్ని పాడు చేసే ప్రమాదం ఉండిద్ది. జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. నీకు తెలియదు సహోదరుడా, తెలియదు. ఎక్కడ దూరం అయ్యావో చూసుకో. నిజమైన ద్రాక్షవల్లి నా దేవుడు, తీగలు మీరు.
ఎక్కడ వేరయ్యావో, ఎక్కడ వేరయ్యావో చూసుకోవాలి.